ఓం శాంతి. అక్టోబర్ 25వ తారీఖు 2023 ప్రాతః మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం మూడు ఇమిడి ఉన్నాయి. ఇది కొత్త చదువు. ప్రశ్న: సంగమంలో జ్ఞానం మరియు యోగంతో పాటు భక్తి కూడా నడుస్తుంది. అది ఎలా? జవాబు: వాస్తవానికి యోగాన్ని భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే పిల్లలైన మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు. మీ ఈ స్మృతి జ్ఞానసహితమైనది. అందుకే దీనిని యోగమని అన్నారు. ద్వాపరం నుండి కేవలం భక్తి ఉంటుంది, జ్ఞానం ఉండదు. అందుకే ఆ భక్తిని యోగమని అనరు. అందులో లక్ష్యము, ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం కూడా లభిస్తుంది, యోగం కూడా చేస్తారు. అంతేకాక మీకు అనంతమైన సృష్టి పట్ల వైరాగ్యము కూడా ఉంది. పాట: ఎవరో నన్ను తనవారిగా చేసుకొని. ఓం శాంతి. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు, శాస్త్రాల చదువు అనేది చదువేమీ కాదు. ఎందుకంటే శాస్త్రాల చదువులో లక్ష్యము, ఉద్దేశం ఏమీ లేదు. శాస్త్రాల ద్వారా ప్రపంచం గురించి ఏమీ తెలీదు. అమెరికా ఎక్కడ ఉంది, దానిని ఎవరు కనుగొన్నారు, ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఫలానా వారు కనుగొన్నారని అంటారు. నివాసం ఉండేందుకని ఇతర ప్రదేశాలను వెతుకుతారు. మనుషులు ఎంతగానో పెరిగిపోయారన్నది కనిపిస్తుంది. మరి ఉండేందుకు భూమి అయితే కావాలి కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ చదువుకు సంబంధించినవి. దీనిని ఎడ్యుకేషన్ అని అంటారు. మీది కూడా ఎడ్యుకేషన్. దీనిని ఆశ్రమమని అనాలా, లేక ఇన్స్టిట్యూషన్ అని అనాలా, లేక యూనివర్సిటీ అని అనాలా? ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఆ చదువులోని మ్యాపులు మొదలైనవి వేరు. శాస్త్రాల ద్వారా ప్రకాశము లభించదు, చదువు ద్వారా ప్రకాశము లభిస్తుంది. మీది కూడా చదువే. వైకుంఠమని దేనినంటారు? ఇది ఆ చదువులోనూ లేదు, అలాగే శాస్త్రాల చదువులోనూ లేదు. ఈ జ్ఞానం కొత్తది. దీనిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. మనుషులైతే స్వర్గము, నరకము అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. స్వర్గము, నరకమని వేటినంటారనేది తండ్రే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలోనూ లేవు, అలాగే ఆ చదువులోనూ లేవు. కొత్త విషయాలైన కారణంగా మనుషులు తికమక పడతారు. ఇటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ వినలేదని అంటారు. ఇవి అద్భుతమైన కొత్త విషయాలు. వీటిని ఎప్పుడూ ఎవ్వరూ వినిపించలేదు. ఇవి తప్పకుండా కొత్త విషయాలు. వీటిని ఆ చదువు చెప్పేవారు వినిపించలేరు, అలాగే సన్యాసులు మొదలైన వారు వినిపించలేరు. అందుకే పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరుడని అంటారు. వారు అనంతమైన చరిత్ర, భౌగోళాలు కూడా అర్థం చేయిస్తారు. జ్ఞానం ద్వారా స్వర్గము మరియు నరకముల విస్తారాన్ని కూడా వినిపిస్తారు. ఇవి కొత్త విషయాలు కదా. ఈ చదువులో అన్నీ ఉన్నాయి. జ్ఞానం కూడా ఉంది, యోగం కూడా ఉంది, చదువు కూడా ఉంది, భక్తి కూడా ఉంది. యోగాన్ని భక్తి అని కూడా అనవచ్చు.
ఎందుకంటే ఒక్కరితో యోగాన్ని జోడించాల్సి ఉంటుంది, వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ భక్తులు కూడా స్మృతి చేస్తారు, పూజలు చేస్తారు, గానం చేస్తారు. ఆ భక్తి చేయడం అనేది యోగం కాదు. ఉదాహరణకు మీరా ఉన్నారనుకోండి, ఆమె శ్రీకృష్ణుడితో యోగాన్ని జోడించేవారు, అతన్ని తలుచుకుంటూ ఉండేవారు. కానీ దానిని భక్తి అని అంటారు. ఆమె బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశమేమీ లేదు. దీనిని జ్ఞానమని కూడా అంటారు, భక్తి అని కూడా అంటారు. యోగాన్ని జోడిస్తారు, ఒక్కరినే స్మృతి చేస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. సంగమములో జ్ఞానం మరియు భక్తి రెండూ ఉన్నాయి. మరియు ద్వాపరం నుండి మొదలుకొని కేవలం భక్తి కొనసాగుతూ వచ్చింది. ఎవరినైనా తలుచుకోవడం అంటే దానిని భక్తి అని అంటారు. ఇక్కడ ఇది జ్ఞానం కూడా, యోగం కూడా, భక్తి కూడా. అర్థం చేసుకోగలుగుతారు. వారు కేవలం భక్తులు, తత్వముతో యోగాన్ని జోడిస్తారు. కానీ వారిది అనేకులతో యోగము, అందుకే వారిని భక్తులని అంటారు. మీది అవ్యభిచారి యోగము. ఇక్కడ జ్ఞానసాగరుడు స్వయంగా కూర్చొని చదివిస్తారు. వారితో యోగాన్ని జోడించాల్సి ఉంటుంది. వాళ్లకు ఆత్మ గురించే తెలీదు, మనకు తెలుసు. పరమపిత పరమాత్మ అయిన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా మనం తండ్రి వద్దకు వెళ్ళిపోతాము. వారు హనుమంతుణ్ణి తలుచుకుంటే వారి సాక్షాత్కారము కలుగుతుంది. అది వ్యభిచారి స్మృతి. ఇది అవ్యభిచారీ యోగము. కేవలం తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. ఇందులో జ్ఞానం, భక్తి, వైరాగ్యం అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ వాళ్ళవన్నీ వేరువేరు. భక్తి వేరు, జ్ఞానం కూడా కేవలం శాస్త్రాలదే, వైరాగ్యం కూడా హద్దులోనిదే. ఇక్కడిది అనంతమైన విషయము. మనకు అనంతమైన తండ్రి గురించి తెలుసు, అందుకే వారిని స్మృతి చేస్తాము. వాళ్ళు శివుణ్ణి స్మృతి చేసినా కానీ వికర్మలు వినాశనం అవ్వవు. ఎందుకంటే వారి కర్తవ్యం గురించి తెలీదు. వికర్మలు వినాశనం అవ్వడానికి సంబంధించిన జ్ఞానమే లేదు. ఇక్కడ తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అక్కడ కాశీలో కత్తుల బావిలో దూకి బలి అయితే వికర్మలు వినాశనమవుతాయి. కర్మభోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కానీ మీ వలె మెల్లమెల్లగా కర్మాతీతులుగా అవుతారని కాదు, అలా జరగదు. వారి వికర్మలు శిక్షలను అనుభవిస్తూ సమాప్తమవుతాయి. అంతేగాని అవి క్షమించబడవు. కావున ఇది చదువు కూడా, జ్ఞానం కూడా, యోగం కూడా. ఇందులో అన్నీ ఉన్నాయి. నేర్పించేవారు ఒక్క తండ్రే. దీనిని ఆశ్రమము లేక ఇన్స్టిట్యూషన్ అని అంటారు. ఇది చాలా బాగా రాయబడి ఉంది. పూర్వము ఉన్న ఓం మండలి అన్న పేరు తప్పు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడున్న పేరు చాలా బాగుంది. మీరు కూడా బ్రహ్మకుమారులే అని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తండ్రి సర్వుల రచయిత. వారు మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచించాల్సి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులు. కొత్త సృష్టిని రచించాలంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి.
సూక్ష్మవతనవాసి అయితే ఇక్కడకు రాలేరు. వారు సంపూర్ణమైనవారు, అవ్యక్తమైనవారు. ఇక్కడ సాకార బ్రహ్మ కావాలి కదా, వారు ఎక్కడి నుండి వస్తారు? మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చిత్రాలైతే ఉన్నాయి కదా. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు జన్మించారు, కానీ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా ఎవరైనా రాజుకు పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు, అలాగే తండ్రి కూడా వీరిని దత్తత తీసుకున్నారు. తర్వాత పేరు మార్చి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరును పెట్టారు. పైన ఉన్న ఆ బ్రహ్మ అయితే కిందకు రాలేరు. కింద ఉన్నవారే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. వారు అవ్యక్తమైన వారు, వీరు వ్యక్తములో ఉన్నవారు. కావున ఈ రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ప్రశ్న తలెత్తుతుంది. ఏమంటారంటే, ఈ దాదాను ఒక్కోసారి బ్రహ్మ అని, ఒక్కోసారి భగవంతుడని, ఒక్కోసారి శ్రీకృష్ణుడని అంటారు. ఇప్పుడు వీరిని భగవంతుడనైతే అనడం జరగదు. ఇకపోతే బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడని అనవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సుందరము నుండి శ్యామముగా అవుతారు. ఎప్పుడైతే రాత్రి ఉంటుందో అప్పుడు బ్రహ్మ అని అంటారు. ఎప్పుడైతే పగలు ఉంటుందో అప్పుడు శ్రీకృష్ణుడని అంటారు. శ్రీకృష్ణుడి ఆత్మకు ఇప్పుడు ఇది అంతిమ జన్మ, మరియు శ్రీకృష్ణుడి జన్మ అనేది ఆది జన్మ. ఈ విషయాన్ని స్పష్టం చేసి రాయవలసి ఉంటుంది. రాధాకృష్ణుల లేక లక్ష్మీనారాయణుల యొక్క 84 జన్మల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వారిని దత్తత తీసుకుంటారు. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి ఉంటాయి. అవే మళ్ళీ లక్ష్మీనారాయణుల పగలు మరియు రాత్రి. వారి వంశావళికి కూడా అలాగే ఉంటుంది. మీరిప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినవారు, తర్వాత దేవతా కులానికి చెందిన వారిగా అవుతారు. కావున ఇవి బ్రహ్మకుమార కుమారీలకు కూడా పగలు మరియు రాత్రి అవుతాయి కదా. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. కింద తపస్సు చేస్తున్నారు. ఇది అంతిమ జన్మ. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఎవరి ద్వారా జన్మ తీసుకుంటారు? బ్రహ్మను దత్తత తీసుకుంటారు. ఏ విధంగా రాజు దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత ఆ దత్తత తీసుకున్న వారిని రాజకుమారుడని పిలుస్తారు. ఫలానా స్థానానికి రాజకుమారుడంటూ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకుముందు అతను రాజకుమారుడు కాదు. రాజు దత్తత తీసుకోవడంతో రాజకుమారుడన్న పేరును పెట్టారు. ఈ ఆచారము కొనసాగుతూ వచ్చింది. పిల్లలకు ఇది బుద్ధిలోకి రావాలి. తండ్రి పాత ప్రపంచ వినాశనాన్ని మరియు కొత్త ప్రపంచ స్థాపనను ఎలా చేస్తారనేది ప్రపంచానికి తెలీదు. ఈ ప్రకాశము పిల్లలైన మీకు ఉంది. మీలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. మున్ముందు చిన్న చిన్న కుమార్తెలు కూడా చాలా చురుకుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కుమారీలు. కుమారీల ద్వారా బాణాలను వేయించారని రాసి ఉంది కూడా. కుమారీల చమత్కారము నెంబర్ 1లోకి వెళ్ళింది. మమ్మ కూడా కుమారియే. అందరికన్నా వేగంగా ముందుకు వెళ్ళారు.
కూతురు తల్లిని ప్రత్యక్షం చేస్తుందని అంటారు. తల్లి అయితే ఎవరితోనూ కూర్చొని మాట్లాడరు. ఈ తల్లి గుప్తంగా ఉన్నారు, ఆ మమ్మ ప్రత్యక్షంగా ఉన్నారు. కావున శక్తులు లేక పిల్లలైన మీ పని తల్లిని ప్రత్యక్షం చేయడము. చాలా మంచి మంచి కుమార్తెలు కూడా ఉన్నారు. వారి పురుషార్థం చాలా బాగా నడుస్తుంది. కౌరవ సాంప్రదాయంలో కూడా కొంతమంది ముఖ్యమైన వారి పేర్లు ఉన్నాయి కదా. వారు అక్కడ మహారథులు. ఇక్కడ కూడా మహారథుల పేర్లు ఉన్నాయి. అందరికన్నా పెద్దవారు శివబాబా, ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారి నివాస స్థానము ఉన్నతమైనది. వాస్తవానికి ఆత్మలైన మన నివాస స్థానము కూడా ఉన్నతమైనది. మనుషులు కేవలం మహిమను చేస్తూ ఉంటారు, కానీ ఏమీ తెలీదు. ఆత్మలైన మనం కూడా అక్కడి నివాసులమే. కానీ మనం జనన మరణాలలోకి వచ్చి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. వారు జనన మరణాలలోకి రారు. వారికి కూడా పాత్ర ఉంది, కానీ అది ఎటువంటి పాత్ర, ఇది కూడా మీకు తెలుసు. ఇది శివబాబా రథమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది అశ్వము లేక గుర్రము కూడా. అంతేగాని ఆ గుర్రపు బండి యొక్క విషయమేమీ కాదు. ఈ పొరపాట్లు ఏవైతే జరిగాయో ఇవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. అర్ధకల్పము మనం కూడా ఆ పొరపాట్లలోనే భ్రమిస్తూ పూర్తిగా తప్పిపోయాము. ఇప్పుడు ప్రకాశము లభించడంతో చాలా అప్రమత్తంగా అయ్యాము. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని, మనం నష్టోమోహులుగా అవ్వాలని తెలుసు. కమలపుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ నష్టోమోహులుగా అవ్వడానికి పురుషార్థం చేయాలి. సంబంధాలైతే అందరితోనూ నిర్వర్తించాలి, కలిసి ఉండాలి కూడా. కల్పకృతం తయారైనట్లే ఈ భట్టి కూడా తయారవ్వాల్సి ఉంది. ఇప్పుడైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూనే శ్రమించాలని అంటారు. ఇక్కడ ఇళ్ళు వాకిళ్లను వదలాల్సిన విషయమేమీ లేదు. మనమైతే ఇంట్లోనే కూర్చొని ఉన్నాము కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారు. లౌకికము వారు కూడా ఉండేవారు కదా, ఏమీ విడిచిపెట్టలేదు. సన్యాసులైతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మనమైతే పట్టణంలో కూర్చున్నాము. కావున వారితో సంబంధాలను నిర్వర్తించాలి. వీరు తండ్రి యొక్క రచన. తండ్రి సంపాదించి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. మొదట కామవికారము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత దాని నుండి విడిపించి నిర్వికారులుగా తయారు చేయడం ఒక్క తండ్రి పనే. కొన్ని చోట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తారు. కొన్ని చోట్ల తండ్రి పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇది రాజయోగము, అది హఠయోగము. ఆత్మకు పరమాత్మ నుండి జ్ఞానం లభిస్తుంది. నేను రాజులకే రాజుగా ఉండేవాడిని, ఇప్పుడు నిరుపేదగా అయ్యాను. నిరుపేద నుండి రాజు అని అంటూ ఉంటారు. సూర్యవంశీయులమైన మేము ఇప్పుడు శూద్రవంశీయులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. నరకము మరియు స్వర్గము వేర్వేరని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. మనుషులకు ఇది తెలీదు. మీలో కూడా ఎంతమంది పిల్లలకు అసలేమీ తెలీదు. ఎందుకంటే భాగ్యంలోనే లేకపోతే
ఇక పురుషార్థం ఏం చేస్తారు? కొందరి భాగ్యంలో అసలేమీ లేదు, కొందరి భాగ్యంలో అంతా ఉంది. భాగ్యము పురుషార్థము చేయిస్తుంది. భాగ్యము లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు? ఒకే స్కూలు ఉంది, అది కొనసాగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు మధ్యలో పడిపోతారు, కొందరు నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. జన్మ తీసుకోవడం మరియు మరణించడం అనేది ఎంతగానో జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది! జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే కర్మాతీత అవస్థను పొందడంలోనే శ్రమ అంతా ఉంది. ఎప్పుడైతే వికర్మలు వినాశనం అవుతాయో అప్పుడే ఎగరగలుగుతారు. ధ్యానము కన్నా జ్ఞానము శ్రేష్టమైనది. ధ్యానంలో మాయా విఘ్నాలు ఎన్నో వస్తాయి. అందుకే ధ్యానము కన్నా జ్ఞానము మంచిది, యోగము కన్నా జ్ఞానము మంచిదని కాదు. ధ్యానము విషయంలోనే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అలా ధ్యానములోకి వెళ్ళేవారు ఈరోజు లేరు. యోగములోనైతే సంపాదన ఉంటుంది, వికర్మలు వినాశనమవుతాయి. ధ్యానములో సంపాదన ఏమీ లేదు. యోగము మరియు జ్ఞానములో సంపాదన ఉంది. జ్ఞానం మరియు యోగం లేకుండా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవ్వలేరు. ఇక అలా విహరించడం అనేది ఒక అలవాటుగా అయిపోతుంది. అది కూడా మంచిది కాదు. ధ్యానము ఎంతో నష్టపరుస్తుంది. జ్ఞానం ఒక్క క్షణానికి సంబంధించినది, యోగం ఒక్క క్షణానికి సంబంధించినది కాదు. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు యోగాన్ని జోడిస్తూనే ఉండాలి. జ్ఞానం సహజమైనదే. ఇకపోతే సదా ఆరోగ్యవంతులుగా నిరోగులుగా అవ్వడంలో శ్రమ ఉంది. ఉదయమే లేచి స్మృతిలో కూర్చోవడంలో కూడా ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. పాయింట్లు తీస్తున్నా సరే బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందరికన్నా ఎక్కువ తుఫానులైతే మొదటి నెంబరులో ఉన్న వారికే వస్తాయి కదా. శివబాబాకైతే రావు. తుఫానులైతే ఎన్నో వస్తాయని బాబా సదా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తారో అంతగా ఎక్కువ తుఫానులు వస్తాయి. వాటికి భయపడకూడదు. స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. తుఫాను కదిలించలేకపోవాలి. ఇది అంతిమములోని అవస్థ. ఇది ఆత్మిక రేస్. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన మరియు ధారణ చేయాల్సిన విషయాలు. ధనాన్ని దానం చేయకపోతే ధారణ జరగదు. పురుషార్థం చేయాలి. ఎవరికైనా ఇద్దరు తండ్రుల పాయింట్ను అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారని కూడా మీకే తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభించిందని మీరు అంటారు. తండ్రి వారికి రాజయోగాన్ని నేర్పించారు. వారికి భగవంతుడు ఈ వారసత్వాన్ని ఇచ్చారని ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. ప్రపంచంలో కొందరు ఒక విషయానికి, మరికొందరు ఇంకో విషయానికి సంతోషపడుతూ ఉంటారు. మీరు ఏ విషయానికి సంతోషపడతారనేది ఎవ్వరికీ తెలీదు. మనుషులైతే అల్పకాలికంగా క్షణభంగురమైన సంతోషాన్ని జరుపుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణ కులభూషణులు. మీరు యోగులు మరియు జ్ఞానులు.
మీ ఈ అతీంద్రియ సుఖపు సంతోషము గురించి ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. వారు ఏమేమో కష్టపడుతూ ఉంటారు. చంద్రునిపైకి వెళ్ళే పురుషార్థం చేస్తారు. ఎంతో కష్టంతో కూడిన శ్రమను చేస్తారు. వారందరి శ్రమ వృధా అవ్వనున్నది. మీరు ఏ కష్టమూ లేకుండా ఎవ్వరూ వెళ్ళలేని స్థానానికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. పూర్తిగా ఉన్నతోన్నతమైన పరంధామానికి వెళ్తారు. अच्छा मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ నష్టోమోహులుగా కూడా అవ్వాలి. దాంతోపాటు అందరితో సంబంధాలను నిర్వర్తిస్తూ కమల పుష్ప సమానంగా ఉండాలి. 2వ పాయింట్, ధారణ చేయడానికి జ్ఞానధనాన్ని తప్పకుండా దానం చేయాలి. జ్ఞానము మరియు యోగముతో మీ సంపాదనను జమ చేసుకోవాలి. అంతేగాని ధ్యానము సాక్షాత్కారముల ఆశను ఉంచుకోకూడదు. వరదానము: సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్య రాజ్యభాగ్యపు సింహాసనాన్ని ప్రాప్తి చేసుకునే సంతుష్టమూర్త భవ. వివరణ: సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను సంతుష్టపరచాలి. ఈ స్లోగన్ సదా మీ మస్తకమనే బోర్డుపై రాసి ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ కలవారే భవిష్యత్తులో రాజ్యభాగ్యపు సర్టిఫికేట్ను తీసుకుంటారు. కావున ప్రతిరోజు అమృతవేళ ఈ స్లోగన్ను స్మృతిలోకి తీసుకురండి. ఏ విధంగా బోర్డుపై స్లోగన్ను రాస్తారో అదేవిధంగా సదా మీ మస్తకమనే బోర్డుపై ఈ స్లోగన్ను రాసి ఉంచినట్లయితే అందరూ సంతుష్టమూర్తులుగా అవుతారు. ఎవరైతే సంతుష్టులుగా ఉంటారో వారు సదా ప్రసన్నులుగా ఉంటారు. స్లోగన్: పరస్పరంలో స్నేహము మరియు సంతుష్టత సంపన్నమైన వ్యవహారం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ఓం శాంతి.